సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే విజయ్ దేవరకొండ గారిది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయిపోయింది. మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేయండి. సో కమింగ్ టు మూవీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద తీసిన మూవీ అన్నమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా స్ట్రగుల్ అవుతారు అనే దాని మీద కాన్సెప్ట్ ఉంది. అండ్ దాంట్లోతో పాటు చిన్నగా లవ్ స్టోరీ, లైఫ్ సక్సెస్ అదంతా కూడా చూపించారు. సో కమింగ్ టు స్టోరీ ఏంటంటే సింపుల్గా ఏం లేదు. టీసీ ఏదో సంథింగ్ ఏదో నాకు అంత గ్రాడ్యుయేషన్లో నాకైతే అర్థం కాదు, కానీ టీసీ ఏదో సంథింగ్ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వచ్చింది. కానీ ఒక రిపోర్ట్ తీస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద. అక్కడ నుంచి ఇష్యూ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళ మధ్యలో లవ్ వస్తుంది. అండ్ మనం వాడు ఏం చేసిండు సెకండ్ హాఫ్లో మాత్రం పెద్ద ట్విస్ట్ వస్తుంది అన్నమాట దాని గురించే. అక్కడ నుంచి మనోడు చేంజ్ అయిపోతాడు. ఇక్కడ పబ్లిక్ టాక్ కూడా మీరు తీసుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బాగుంది. ఎందుకన్నారంటే ఫస్ట్ హాఫ్లో మీకు మెయిన్ చూసుకుంటే మొత్తం కూడా క్లాస్ ఉందన్నమాట. సో అక్కడక్కడ మాసెస్ కూడా యాడ్ చేసారు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక క్లాస్ని ఒక మాస్ రెండింటికి మధ్యలో మీకు ఈ మూవీ అయితే కనిపిస్తుంది అనమాట. సో రెండింటిని అతికించినట్టుగా అనిపిస్తాయి అక్కడక్కడ. మెయిన్ చూసుకుంటే మాత్రము ఇక్కడ మాస్ సీన్స్ అవన్నీ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ నాకైతే ఎడగా అనిపించినాయి. అంటే యాక్చువల్లీ ఈ మూవీ ఎలా ఉండాల్సిందంటే నేనైతే ఇట్లా అయ్యాలి అట్లా అయ్యాలి అంటలేను, కానీ విలన్ క్యారెక్టర్ ఎవరైతే చేసిరో అంటే వాళ్ళ మనం అట్లా చేసిరు అనేసి రివెంజ్ కోసం ఆ పిల్లని తీసుకొచ్చి ఎత్తుకొచ్చి పెళ్ళి అంటారు కదా, అది పెద్దగా ఫీల్ అనేది రాలేదు భయ్. సో చాలామంది అంటారు 200 బొక్క, 150 రూపాయలు బొక్క, మళ్ళీ రాడ్ దించి నానేసి అంటారు. కాదు, మంచి డీసెంట్ మూవీ అయితే తీసిరు భయ్. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ సక్సెస్ కోసం ఒక మనిషి ఎక్కడి దాకా వెళ్తాడు, అంతా వదిలేసుకోవాలనుకుంటే ఇట్లా అవన్నీ వదిలేసుకొని మంచి సక్సెస్ దానికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేసి అంటాడు. సో అక్కడికి చూస్తే ఇట్లా మనకి ఛాన్స్ ఎట్లా వచ్చింది అనేసి కూడా మీకు ఇంటర్వెల్ ట్విస్ట్లో తెలుస్తుంది. సో అదే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ లాజిక్ కూడా బిస్కెట్ అయిపోయింది అనమాట. ఒకవేళ ఫేమస్ పర్సన్ ఉంటే అతని గురించి తెలిస్తే ఇట్లా అతని డాటర్ గురించి కూడా తెలుస్తుంది కదా. సో లాజిక్ ఈడ మిస్ అయిపోయింది అనమాట. అందుకే నేను తక్కువ ఏమంటారు మార్క్స్ తక్కువ. ఎందుకంటే సింపుల్ చెప్పుకోండి, ఇప్పుడు మనకి చాలా సెలబ్రిటీస్ ఉన్నారు. లైక్ అంబానీ, అదానీ, లేకపోతే మిట్టల్, టాటా, వీళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు కదా. ఫ్యామిలీస్ గురించి మనకు అందరికి తెలిసిందే. లేకపోతే పొలిటికల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలిసిందే. వాళ్ళ పిల్లల గురించి కూడా మనకు తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ వాళ్ళ కూతురు, కొడుకు, వాళ్ళ గురించి కూడా మనకు తెలుసు. సో ఒక ఫేమస్ బిల్డర్ ఆ గ్రూప్లో కేటగిరీలో ఉన్న వాళ్ళ కూతురు గురించి ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి తెలియకపోతే ఎట్లా? ఒక పాయింట్ కదా, అక్కడ నేను లాజిక్ మిస్ అయిందనమాట. సో ఇక్కడ నాకు బెట్స్ కొట్టింది. దానివల్ల నేను పాయింట్స్ అని తగ్గియాల్సి వస్తుంది రేటింగ్ కాడ. అందుకే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూస్తున్నాం. 2.5 ఇస్తున్నాం అనమాట. ఎందుకు కారణం ఏంటంటే లాజిక్ మిస్ అయింది. ఇంతకుముందు చెప్పినా కదా, అదే లాజిక్ మిస్ అయిందనమాట. అందుకే ఇస్తున్నా. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆడు ఒకడు వచ్చిండు, రికార్డ్ చేసిండు, వీడు కొట్టిండు, సరే పర్లేదు, దానివల్ల హర్ట్ అయ్యిండు, కిడ్నాప్ చేసిండు, పెళ్ళి చేస్తుండు అన్నట్టు కాడికి తీసుకొచ్చారు. సో పెద్దగా అనిపించలేవి. అంటే లైక్ ఒక 10 లేదా 7-8 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టే బాగా వచ్చేది. అట్లీస్ట్ జర పబ్లిక్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య ప్రతి దానికి లాజిక్ అయితే ఎతుకుతారు. ఎందుకు ఎతుకుతారు అంటే మనం పైసలు పెడుతున్నాము, ఇంకా థంబ్నెయిల్లో చూసే ఇట్లా 200 బొక్క, 400 బొక్క, అండ్ కొంతమంది అయితే ఇంకా రాడ్లు దింపిండు అనేసి అంటారు. సో అదే పట్టుకోబోతారు అన్నమాట. సో అదే పద్ధతి కాదు భయ్. నేనైతే చెప్తున్నాను, టికెట్ అంతగానం పెడుతున్నాం కాబట్టి కంటెంట్, చూసే కంటెంట్ కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కామెడీ, హారర్ జానర్స్కి చాలామంది కొన్ని లాజిక్లు వెతకరు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన భూమిష్ కూడా ఉంది కదా, అలాంటి వాటికి కామెడీ రవే అనుకోవచ్చు. ఇట్లా పెద్ద యాక్టరు ఒక మంచి ఫ్లో ఉన్న కంటెంట్ కోసం చూస్తే లాజిక్స్ కంపల్సరీ వెతుకుతారు అన్నమాట. అది ఒక డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. కానీ దీనికంటే ఖుషి చేయడం బెటర్ అనిపించింది నాకు. సో 1 టైం వాచబుల్ అనమాట. ఒకసారి చూడొచ్చు థియేటర్స్లో వెళ్ళి చూడనేసి అయితే ఒక చిన్న అడ్వైజ్ చేస్తున్నాయి. ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతోన. వల్గారిటీ కానీ లేకపోతే న్యూడిటీ కానీ అవేంలో కొన్ని అక్కడక్కడ కిస్ సీన్స్ ఉన్నాయి. అవి పక్క పెట్టేస్తే ఓవరాల్గా మూవీ మాత్రం బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మీకేమనిపించింది, నా రివ్యూ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చేసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.